సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టైగర్స్. సో నన్నైతే మన సబ్స్క్రైబర్ అయితే ఒక విషయం అయితే అడిగిండు, భయ్యా మీరు షాడో ఫ్యాక్స్ లో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తారు అండ్ మీకు పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం చెప్పండి భయ్యా అని అయితే కామెంట్ అయితే చేసిండు. సో నేనైతే దానికి గాను ఈ వీడియోని అయితే చేస్తున్నా. సో మీకు ఈ వీడియోలు వచ్చేసి నేను పర్ మంత్కి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేస్తా అండ్ నాకు పెట్రోల్కి ఎంత ఖర్చు అవుతుంది, నాకెంత మిగులుతుంది అనేది నేనైతే మొత్తం అయితే ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. అండ్ మీకు ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయడానికి నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తా. సో ఈ వీడియోని వచ్చేసి లాస్ట్ వరకు చూడండి. సో మీరైతే ఈ వీడియో ద్వారా ఏదైనా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నామనే ఫీలింగ్లో మీరుంటే నా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, మీకైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తా. సో మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన మొత్తం డీటెయిల్గా అయితే నేనైతే చూపిస్తా. పర్ మంత్కి నేను ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అండ్ నాకు పెట్రోల్కి ఎంత ఖర్చు అయింది. సో మీకు 3 months ఎర్నింగ్స్ అయితే చూపిస్తా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ది. సో ఈ 3 months ఎర్నింగ్స్ అయితే పక్కన ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తా, చూసేయండి ఇక్కడ. సో మీరు ఇక్కడ పక్కన చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తా. సో ఇవి వచ్చేసి కిందనే చూసారా, ఇవి వచ్చేసి నా ఎర్నింగ్స్. అండ్ ఇక్కడ పక్కన ఉన్నాయి చూసారా 32, 32, 32 అని, అవి వచ్చేసి నా ఆర్డర్స్. అంటే నేను ఇన్ని ఆర్డర్స్ కొడితే నాకు ఇంత ఎర్నింగ్స్ వచ్చినాయి అన్నట్టు. సో నేను నార్మల్గా వర్క్కి వెళ్ళినంటే ఖచ్చితంగా 2000 ఎబోనే నేనైతే వర్క్ అయితే ఎర్నింగ్స్ అయితే చేస్తా. ఎందుకంటే ఒక రోజు గట్టిగా వర్క్ చేసి నెక్స్ట్ డే వచ్చేసి నేనైతే ఫుల్ రెస్ట్ అయితే తీసుకుంటా. సో మీకు వచ్చేసి నేను నా మంత్కి ఎంత ఎర్నింగ్ చేసిన అనేది మీకైతే చూపిస్తా, వెయిట్ చేయండి. సో ఇవన్నీ వచ్చేసి నా ఎర్నింగ్స్ అన్నట్టు. సో ఇక్కడ మీకు నా మార్చ్ నెలలో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అనేది మీకైతే చూపిస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ. సో నేను మార్చ్ నెలలో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అంటే 34,586 రూపీస్ అయితే నేనైతే అమౌంట్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసిన. సో ఎర్నింగ్స్ అయితే చేసిన నేను. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఇక్కడ నేను 19 days అంటే పోయిన మార్చ్ నెలలో నేనైతే ఓన్లీ 19 days వర్క్ చేసి నేనైతే 34,586 రూపీస్ అయితే నేనైతే ఎర్నింగ్స్ అయితే చేసిన. సో ఇవన్నీ చూసుకోవచ్చు, ఇవన్నీ నా ఎర్నింగ్స్ ఇక్కడ కింద నుంచి అనేవి. సో ఒకరోజు నేను 2,400 రూపీస్ చేంజ్ అయితే చేసిన, అండ్ ఇంకొక రోజు 600, ఇంకొక రోజు 1000 రూపీస్, ఇంకొక రోజు 2400. సో ఇవన్నీ వచ్చేసి నా ఎర్నింగ్స్ అన్నట్టు. నేను ఒక రోజు వెళ్ళినా అంటే ఇంకొక నెక్స్ట్ డే అయితే నేనైతే రెస్ట్ తీసుకుంటా. సో నేను మార్చ్ నెలలో 13 daysకి నేనైతే 19 days అయితే వర్క్ అయితే చేసిన. సో ఇవి వచ్చేసి నా మార్చ్ నెలలో మొత్తం ఎర్నింగ్స్ అన్నట్టు. సో మీకు వచ్చేసి ఇంకా నేను ఫిబ్రవరిలో నా ఎర్నింగ్స్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ, వెయిట్ చేయండి ఇక్కడ. సో ఇవన్నీ వచ్చేసి నేను 497 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేశాను నేను 34,000కి. సో మీకు వచ్చేసి నేను ఫిబ్రవరిలో నేను ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అంటే మీకు ఇక్కడ చూపిస్తాను, చూసండి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ వచ్చేసి నా ఫిబ్రవరి ఎర్నింగ్స్. సో నేను ఫిబ్రవరిలో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అంటే 25,660 రూపీస్ అయితే నేనైతే ఎర్నింగ్స్ అయితే చేసిన. సో దానికి గాను నేను 371 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన. సో నేను ఫిబ్రవరి మంత్లో ఎన్ని డేస్ వర్క్ చేసిన అంటే ఓన్లీ 14 days మాత్రమే వర్క్ అయితే చేసిన. నేను ఎట్లా తెలిసే నేను ఒక రోజు గట్టిగా వర్క్ చేసిన అంటే మిగిలిన నెక్స్ట్ డేస్ అయితే నేనైతే రెస్ట్ అయితే తీసుకుంటా. సో నేను ఫిబ్రవరి నెలలో 14 days మాత్రమే వర్క్ అయితే చేసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నా ఎర్నింగ్స్ అన్ని చూపిస్తా. పర్ డేకి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసినానో 2,300 చేంజ్ ఎర్నింగ్స్, 2,500 చేంజ్ ఎర్నింగ్స్. అండ్ ఒక్కొక్క రోజు అయితే నేను వర్క్కి వెళ్ళలేదు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని నా ప్రతి డే ఎర్నింగ్స్ అయితే మీకైతే క్లియర్గా చూపిస్తున్నా. ఇక్కడ చూసండి, ఇక్కడ నా పెట్రోల్కి ఎంత ఖర్చు అయింది అనేది మీకు లాస్ట్లో చెప్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు నా 600 రూపీస్ ఎర్నింగ్స్ అండ్ 2,600 రూపీస్ ఎర్నింగ్స్, 2,300 రూపీస్ ఎర్నింగ్స్, 1,000 రూపీస్ ఎర్నింగ్స్ ఒక్కొక్క రోజు, అండ్ 2,600 రూపీస్ ఎర్నింగ్స్. సో ఇట్లా నేను ఒక రోజు వెళ్ళినా అంటే నెక్స్ట్ డే 3 days అయితే హాలిడేస్ అయితే తీసుకుంటాను నేను ఇక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను 371 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన. సో మీకు వచ్చేసి ఇక్కడ నేను జనవరి నెలలో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అనేది మీకైతే చూపిస్తా. సో నేను ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసింది జనవరి మంత్లోనే. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నా జనవరి మంత్లో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అనేది. సో 35,472 రూపీస్ అయితే నేనైతే ఎర్నింగ్ అయితే చేసిన. సో దానికి గాను 492 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన నేను. సో దీనికి నేను ఎన్ని డేస్ వర్క్ చేసిన అంటే ఓన్లీ 16 days మాత్రమే వర్క్ అయితే చేసిన నేను. సో ఇవి వచ్చేసి నా మంత్ అంటే ఒక మంత్ ఎర్నింగ్స్ అన్నట్టు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను డే బై డే ఎర్నింగ్స్ జనవరి మంత్లో ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తా, చూసండి ఇక్కడ. సో ఇవన్నీ వచ్చేసి నా జనవరి మంత్లో ఎర్నింగ్స్ అన్నట్టు ఇక్కడ. అండ్ మీకు ఈ 3 months కలిపి నేను ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అండ్ నాకు పెట్రోల్కి ఎంత ఖర్చు అయింది అండ్ మీకు వచ్చేసి మొత్తం లాస్ట్లో చూపిస్తాను నాకు ఎంత మిగిలింది అనేది. సో మీరు ఇక్కడ చూసారు కదా, నాకు 3 months కలిపి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అండ్ పెట్రోల్కి ఎంత ఖర్చు అయింది, నాకెంత మిగిలింది అనేది మొత్తం చూపిస్తా, చూసండి ఇక్కడ. సో నేను జనవరి మంత్లో ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అంటే 34,586 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసిన. అండ్ నేను ఫిబ్రవరి మంత్లో 25,662 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే చేసిన. అండ్ నేను జనవరి నెలలో 35,472 రూపాయలు అయితే ఎర్నింగ్ అయితే చేసిన. సో ఇవి వచ్చేసిన 3 నెలల ఎర్నింగ్స్.
సో ఈ మొత్తం కలిపి నాకు ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసిన అంటే నేను ఇక్కడ 95,720 రూపీస్ అయితే నేనైతే ఎర్నింగ్ అయితే చేసిన. సో మరి నాకు పెట్రోల్కి ఎంత ఖర్చు అయింది భయ్య అంటే అది కూడా చెప్తా. సో నేను ఈ 3 నెలలు కలిపి ఎంతో 49 డేస్ అయితే వరకు అయితే చేసిన నేను ఇక్కడ. సో నాకు పర్ డేకి వచ్చేసి 300 వరకు పెట్రోల్ అయితే ఖర్చు అవుతుంది. సో నాకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 49 × 300 14,700 రూపాయలు పెట్రోల్కి అయితే ఖర్చు అయింది. సో మరి నాకు ఎంత మిగిలిందంటే 81,020 రూపాయలు అయితే నాకైతే మిగిలింది ఈ 3 నెలలు కలిపి. సో మీరు ఇక్కడ చూసండి, ఇక్కడ 81,020 రూపాయలు అయితే నాకైతే మిగిలింది. సో మీరు ఇక్కడ చూసేసారు కదా నా 3 months ఎర్నింగ్స్ అయితే మీకైతే చూపించిన. అండ్ ఇదంతా పాసిబుల్ అంటే పాసిబులే. సో మీకు ఈ అమౌంట్ ఎర్నింగ్ చేయడానికి నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే చెప్తా. సో నేను ఫాలో అయిన ట్రిక్స్ అయితే చెప్తా. సో మీరు ఆ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఎంతో కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది. సో మీరు వచ్చేసి మార్నింగ్ అయితే వెళ్ళండి షాడో ఫ్యాక్స్కి. ఎందుకంటే మీరు 2కో 12కి వెళ్తే మాత్రం ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్స్ అయితే చేయలేరు. ఎందుకంటే మీరు ఇక్కడ పక్కన ఈ రేట్ కార్డ్ చూడండి, ఈ రేట్ కార్డ్ చూసే మాత్రం మీకైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఎట్లుంటుంది అంటే ఇక్కడ 4 ఆర్డర్స్ అయితే మనకు డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు 19 ఆర్డర్స్ కొడితే 1000 రూపీస్, అండ్ 24 కొడితే 1250 రూపీస్, ఇట్లా 4 ఆర్డర్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో మీరు మార్నింగ్ వెళ్తే మాత్రం ఇంకా ఎక్కువ ఆర్డర్స్ అయితే మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు లాస్ట్కి వచ్చేసరికి మీ టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మీరైతే మార్నింగ్ అయితే వెళ్ళండి, మీరు ఎక్కువ అమౌంట్ అయితే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియాని అయితే అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే ఓల్డ్ సిటీ ఉంది, అక్కడ ఒక్క ఆర్డర్ కొట్టాలంటే మనకు దూలా తీరిపోతుంది, ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ 1 hour కూడా పడుతుంది. సో అలాంటి ఏరియాస్ ఉంటే మాత్రం మీరైతే ఎక్కువ యాక్సెప్ట్ అయితే చేసుకోకండి, క్యాన్సిల్ చేసుకోండి ఆర్డర్ అయితే. మనకు షాడో ఫ్యాక్స్ వచ్చేసి డైలీ 3 ఆర్డర్స్ వరకు అయితే మనమైతే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియాని అయితే అవాయిడ్ చేయండి, లేకుంటే మీరు ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయలేరు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ మనకు షాడో ఫ్యాక్స్లో మనకు జొప్టో ఆర్డర్స్ పడుతూ ఉంటాయి. సో జొప్టో ఆర్డర్స్ అయితే మీరు ఎక్కువ యాక్సెప్ట్ చేయకండి, ఎందుకంటే అక్కడ 0.5 అని ఉంది కదా, అవి యాక్సెప్ట్ చేసుకోకండి. మీకు 1 ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 0.5 అని ఉందా, అది ఇచ్చే లోపే మనం ఇంకొక పాయింట్ ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ షాడో ఫ్యాక్స్ వచ్చేసి మనకు పాయింట్లలో కాలిక్యులేట్ చేస్తుంది, కాబట్టి మీరు 0.5 అయితే జొప్టో ఆర్డర్స్ అయితే మీరైతే యాక్సెప్ట్ చేసుకోకండి. అది యాక్సెప్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు అదే ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకుంటే మీకు ఇంకొక 0.5 పాయింట్ ఎక్కువ అనేది మీకైతే వస్తుంది. సో మీరు షాడో ఫ్యాక్స్లో ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళండి. సో చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారు, భయ్యా మరి మార్నింగ్ అయితే ఎక్కువ ఆర్డర్ ఉండే కదా అని. అవును, మనకు మార్నింగ్ అయితే ఫుడ్ ఆర్డర్స్ ఉంటాయి, కానీ మనకు ఊబర్ ఆర్డర్స్ కూడా ఉంటాయి. సో మనకు షాడో ఫ్యాక్స్లో బైక్ ట్యాక్సీ కూడా ఆర్డర్స్ అయితే ఉంటాయి. సో అవి యాక్సెప్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు టార్గెట్ కంప్లీట్ అవ్వడానికి మనకైతే కొంచెం అయితే హెల్ప్ అయితే అవుతాయి. సో మనకు మార్నింగ్ టైంలో ఊబర్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఫుడ్ ఆర్డర్స్ వచ్చేసి 12 తర్వాత అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అప్పటి వరకు మీరు బైక్ ట్యాక్సీ ఆర్డర్స్ అండ్ టిఫిన్ ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి, ఎందుకంటే మీకు టార్గెట్ కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంతో చాలా హెల్ప్ అవుతాయి. సో చూసారు కదా, మీకైతే నా ఎర్నింగ్స్ చూపించిన అండ్ మీకు కొన్ని ట్రిక్స్ కూడా చెప్పిన. అండ్ మీకు ఇలాంటి షాడో ఫ్యాక్స్ అయినా డెలివరీ జాబ్ సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా చాలా అంటే చాలా చెప్పడి ఉంది షాడో ఫ్యాక్స్ గురించి. ఈ ఒక్క వీడియోలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సో నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మీకైతే నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే తీసుకోండి.